మీకు రాజశేఖర రెడ్డి గారికి అంత అనుబంధం ఎలా? నాకు 78 నుంచే నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాడిని సార్. ఆల్మోస్ట్ ఆల్ నేను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ అప్పుడే నాకు పరిచయము. రాజశేఖర రెడ్డి గారు అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆయన స్టైల్ కానీ ఆయన ఒక అది కానీ 83లో పీసీసీ అయిన తర్వాత నేను అప్పుడే ఎమ్మెల్యే అనుకో, తర్వాత ఆయన జూలైలో అయ్యాడు. నేను జూలైలో రాజీనామా చేశాను అనుకోండి. బట్ అతని గురించి కానీ అతనికి ఉండే ఫాలోయింగ్ కానీ నేను చూసేవాడిని, కలిసేవాడిని. కానీ 89 వరకు నేను వెంకటస్వామితో చేశాను. వెంకటస్వామి అంటే జిల్లా వరకే, నేను ఈ రాష్ట్ర నాయకులతో ముందు అక్కడ లోకల్ యాక్టివిటీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని. యూత్ కాంగ్రెస్ హనుమంతరావు వీళ్ళంతా, హనుమంతరావు జనరల్ సెక్రటరీ కాకముందు కూడా నేను ఆల్ ఆఫ్ లీడర్స్ అంటే నాకు ఆల్మోస్ట్ ఆల్ వెంగళరావు గారితో కానీ, భాస్కర్ రెడ్డి గారితో కానీ, నెదురువాల్ గారితో కానీ బాగా చనువు. అంటే సంజయ్ మంచి పెట్టిన తర్వాత ఇంకా పాపులర్ అయిపోయాం. పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేసిన తర్వాత గంటలు వాళ్ళ అధికారం లేనప్పుడు పోయి కలవడం, కూర్చుండడం. ఇక్కడ శ్రీనగర్ కాలనీలో 89 రామాయణం మహాభారతం నడుస్తుండే. భాస్కర్ రెడ్డి గారు అక్కడ పోయి కలిసేవాళ్ళము, వెంగళరావు గారిని. అధికారం ఉన్నప్పుడు తక్కువ, హవర్స్ టుగెదర్. అంటే ఆయన పొద్దున వచ్చి మళ్ళీ లంచ్కి లేచే వరకు కూడా కూర్చుండేవాడిని నేను. వేదాంతరావులు, రామచంద్రరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే గారు, తర్వాత ఏజీ కృష్ణన్ చనిపోయాడు, వీళ్ళంతా వచ్చేవారు, జర్నలిస్టులు వచ్చేవాళ్ళు. తో రాజశేఖర రెడ్డి గారితో 91తో స్టార్ట్ చేశాను అతని ఫైటింగ్. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ గ్రూప్ దాంతో నేను ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పుడు హైకమాండ్ ఎంపీస్ని బార్ చేయడము, తర్వాత క్లోజ్ అయిపోయి కంటిన్యూ. అంటే నేను పార్టీలో లేకున్నా కూడా నేను రాజశేఖర రెడ్డి గారితో రెగ్యులర్గా కలిసి. మరి 2009లో మీకు ఆయన టికెట్ ఎందుకు ఇప్పించలేపారు? యాక్చువల్ చెప్పాలంటే నేను అప్లికేషన్ పెట్టలే, అతను ఏ రోజు కూడా నాకు టికెట్ కావాలని అడగలే. ఈరోజు ఆయన చనిపోయాడు. రామచంద్రరావు గారితో నేను ఎప్పుడు టాపిక్ తీయలే, డిస్కస్ చేయను. కానీ చాలామంది జర్నలిస్ట్ మిత్రులు తెలుసు. రవిచంద్ర అనేవాడు ఎంత పాపులరో మీకు తెలుసు. అతను పెద్దపల్లిలో వీళ్ళని ఏదైతే చేర్చుకున్నాడో, ఒకటి నారాయణ పటేల్, జయప్రకాష్, ముకుందరెడ్డి. ప్రకాష్తో ప్రమాదం. ప్రకాష్ని నీకేమి ఇబ్బంది లేదని నేను అర్థం చేస్తాను. అంటే ఆయన ఎమ్మెల్సీ చేయాలని ఉండే ఆయనకు. కానీ ఎమ్మెల్సీ కూడా నాకు వెంకటస్వామి గారు ఇన్సైడ్లో వ్యతిరేకం చేశాడు. ఇప్పుడు నామోస్ గారు కానీ, ఎంఏ ఖాన్ కానీ వీరందరికీ తెలుసు. స్టార్టింగ్లో ఎమ్మెల్సీ అంటే దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఏదైతుందో అతను వస్తే, అంటే నేను యాక్టివ్ ఏదైనా పోస్ట్ వస్తే అక్కడ వాళ్ళ సన్ కానీ ఆయన కానీ మళ్ళీ ఇండివిజువాలిటీ ఉన్నోడు మళ్ళీ మనకు అదైతే. నాకు ఎప్పుడైతే 2004లో కొంచెం అతను కొలీడ్ అయ్యాడు. ఆయన సెగ్మెంట్లో 7లో ఒక రెడ్డి ఉండాలి ఆయనకు. తో నాకు హోల్ హార్టెడ్గా చేయలే అతని సీటును టైప్ చేసుకున్నాడు కేసీఆర్తో ఒకసారి ప్రస్తావన 3 నెలల ముందే తెచ్చాడు. సింగపూర్ రాజేశ్వరరావు గారిని, సత్యనారాయణరావు కాంప్రో ఆయన సస్పెండ్ చేయించాడు. వాళ్ళ తమ్ముడు ఇండిపెండెంట్ చేసి లక్ష్మీకాంతరావు ఇప్పుడు రాజ్యసభ మంత్రి. తో అతన్ని పార్టీలో చేర్చుకోవడానికి సత్యనారాయణ భయపడితే నేను కాంప్రమైజ్ చేసి సత్యనారాయణరావు రాజేశ్వరరావు చేశాను. రాజేశ్వరరావు వెంకటస్వామితో రాజశేఖర రెడ్డి గారిని, సరోజ్ను పొల్లటితో రాజశేఖర రెడ్డి గారిని. ఇవన్నీ నాకు అంటే లీడర్స్తో చాలా వాళ్ళ అధికారం లేనప్పుడు, విజిటర్స్ లేనప్పుడు పోయి మాట్లాడము, వాళ్ళకు ఒక డిఫరెంట్ సింపతి టైప్ ఉండడంతో నా డీప్గా ఉండేవాడిని, లాబీ చేసేవాడిని. తో దాంట్లో ఏదైతుందో ఈ కాంప్రమైజ్ అయిన తర్వాత కేసీఆర్తో సిట్టింగ్లు స్టార్ట్ చేశారు. అయినాక కేసీఆర్ దగ్గర ప్రస్తావన చేశాడు. స్వయంగా నాకు చనిపోయిన రాజేశ్వరరావు గారు చెప్పింది, కేసీఆర్ గారు నాకు 2 అసెంబ్లీ సీట్లు, చెన్నూరు, పెద్దపల్లి, నా 7లో, నా లోకసభ. ఇక డ్రింకింగ్ తీసుకుంటారు కదా అందుకని కాకా, మీకు కాకా అంటారు కదా, చెన్నూరు, పెద్దపల్లి మీది, రైట్. మీ ఎంపీ మీకు ఈ 2 కాక 5 అసెంబ్లీ మీరు తీసుకోండి, మీ ఇష్టం ఉన్నది పెట్టుకోండి. మీ అంతా ఫాలోవర్లే కదా మీరు 3 సార్లు ఎంపీ చేశారు కదా అక్కడ. 89, 91, 96, 99 4 సార్లు చేశారు కదా ఎంపీ, మంత్రి చేశారు కదా. నాకు ఫంక్ అయిపోయాడు. అరే ఇది ప్రమాదం ఏదైతుందో ప్రకాష్ది ఆల్రెడీ కిట్టుకున్నాం, ప్రకాష్తో ఉండలేదు. ఈ మాట నాకు వెంకటస్వామి చెప్పాల 3-4 మంత్స్ బిఫోర్ ఇది సిట్టింగ్ వాళ్ళకి చెప్పారు కదా. హైకమాండ్ కూడా రాజశేఖర రెడ్డి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కేసీఆర్కి ఇచ్చారు. ఢిల్లీలో ఒక నెగోషియేషన్ జరిగిన తర్వాత దాంట్లో సురేందర్ రెడ్డి ఎక్స్ఎంపీ, రాజేశ్వరరావు, వెంకటస్వామి మెయిన్ రోల్ ప్లే చేశారు. అదే హరీష్ రావు కూడా రీసెంట్లీ ఇంటర్వ్యూ చెప్పాడు, దే హెల్ప్డ్ అని ఫర్ ఎలయన్స్ కోసం. తో 3 మంత్స్ ముందుగా దాంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కొందరు అప్పుడు క్లోజ్ ఉండేది అతనికి, ఆ ద్వారా నాకు లీక్ అయ్యారు. పెద్దపల్లిలో యాక్చువల్గా 2001లో జడ్పీటీసీ, మండల్ టీసీ ఎలక్షన్లో టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఓట్ల శాతం ఎక్కువ వచ్చింది. ఏ సీటు గెలవకున్నా అంటే కొంతమంది వాళ్ళ బంధువులు మొదలే నా మీద అంటే నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కనుక పెద్దపల్లి గ్యారంటీ మాకు కరీంనగర్ జిల్లాలో అంటే ఇది జరిగిందనేది నాకు దాంట్లో వాళ్ళ ఇన్సైడ్లోకి వెళ్ళి నాకు వచ్చింది. వెంకటస్వామి నాకు చెప్తలేడు, అదే నాకు చెప్పి ప్రకాష్ నీ మీద ఏదో ఉన్నట్టున్నది,
ఏదైనా ఉంటే నువ్వు ప్రయత్నం చేసుకో, క్లారిఫై చేసుకొని. ఆయనకు ఎందుకు ఉండే అంటే ఆయన కాన్స్టిట్యున్సీలో 7లో 2 ఎస్సీ, ఒక బ్రాహ్మణ్, ఒక వెల్మ. అంటే పెద్దపల్లిలో తప్పితే 2 బ్రాహ్మణ్, రెడ్డి తప్పితే ఇంకొక కాన్స్టిట్యున్సీలో రెడ్డి ఛాన్స్ లేదు. కనుక అక్కడ ముకుందరెడ్డి ఉంటేనే పివి నరసింహారావు చెప్పాడు, నువ్వు పెద్దపల్లి పోతాంటావు, నన్నే ఓడించారు 52లో కరీంనగర్లో, అది వెల్మల రాజ్యం కాదు, రెడ్ల రాజ్యం, ఇంకా పెద్దపల్లి రెడ్డి రాజ్యం, నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అదైతావు, అక్కడెందుకు పోతావు, ఇంకెక్కడన్నా చూడవా అని చెప్పాడని చెప్పి ఆ భయం కోసం ఏంటంటే కొలిడాడు ముకుందరెడ్డితో.